చూస్తే కొత్తగా అనిపిస్తుంది కదా. ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. కూర్చో మీనాక్షి. మీనాక్షి, మనం లైబ్రరీలో ఉన్నావా? మరెందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. సరే, నీకు జోక్ చెప్పనా? పూర్వం చనిపోయి నరకానికి వెళ్ళిన మగాళ్ళకి చిత్రగుప్తుడు ఓ ఫెసిలిటీ ఇచ్చాడు. ₹1 ఇచ్చి ఎవరైనా ఎక్కడికైనా ఫోన్ చేసుకోవచ్చు అని. అలా అందరూ రకరకాల ప్లేసెస్కి ఫోన్ చేసుకుని ₹1 ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒకడొచ్చి ఫోన్ చేసుకుని ₹1 ఇవ్వబోయాడు. కానీ చిత్రగుప్తుడు తీసుకోలేదు, వద్దన్నాడు. ఎందుకు అని కస్టమర్ అడిగాడు. నువ్వెక్కడికి ఫోన్ చేసావు అని చిత్రగుప్తుడు అడిగాడు. నా భార్యకి ఫోన్ చేశాను అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు, నరకం నుండి నరకానికి ఫ్రీ అయ్యా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ మీనాక్షి నవ్వింది. మీనాక్షి, పువ్వు లాంటి నువ్వు నవ్విన సందర్భంగా మీ వారు నీకు చల్లని కానుక ఇవ్వబోతున్నారు. జస్ట్ అ మూమెంట్. ఐస్ క్రీమ్ నీకు ఇష్టం కదా, తీసుకో. వద్దండి మీనాక్షి, ఇది విషయం కాదు, ఐస్ క్రీమ్ తిను. ఇదిగో నేను తింటున్నాను, తిను.
మీనాక్షి, ఐస్ క్రీమ్ అంటుంది. మీనాక్షి, ఈ చల్లని గాలి, ఎత్తైన కొండ, ఒంటరిగా ఇద్దరం. నీ మాట నాకు, నా మాట నీకు మాత్రమే వినిపించే నిశ్శబ్దం ఎలా ఉంది? ఈరోజే కొత్తగా పుట్టినట్టుందండి. ఇక్కడే ఉండిపోదామా? అమ్మో, జీవితాంతం ఇక్కడే ఇలాగే నీతో పాటే. నీ చేయి వదలకుండా ఉండిపోవాలన్నది మీనాక్షి. ఏం మాట్లాడవేంటి మీనాక్షి? ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. పోనీ మాట్లాడలేకపోతే పోట్లాడొచ్చు కదా? అందమైన నీ పెదాలతో. ఇంటికెళ్ళిపోదామండి. ఇంటికా? హే, లీవ్ పెట్టి వచ్చింది ఇంటికి వెళ్ళడానికా? ఈ రోజంతా మనం కలిసే ఉండాలి. అది కాదండి, నేను చూడు, ఈరోజు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఆ తర్వాత జీవితాంతం నువ్వు చెప్పినట్టు నేను వింటాను. ఇప్పుడు నిన్ను ఒక అందమైన ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఎక్కడికండి? సర్ప్రైజ్. కమ్. అమ్మా, ఏంటమ్మా అర్జెంటుగా మాట్లాడాలన్నా? అవునరా, చెప్పమ్మా, ఏదైనా ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం. క్రిష్ మారాను అంటున్నాడు. మంచిదే కదమ్మా, మారితే ప్రాబ్లం ఎలా అవుతుంది? కానీ ఆ మార్పు నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వాడి మార్పుని నేను నమ్మలేకపోతున్నాను.
ఈ రోజు ఉదయం నేను ఊహించని విషయం ఒకటి జరిగింది. ఏంటమ్మా అది? అత్తయ్య, రా మీనాక్షి. ఏంటమ్మా? మరి ఆ, అది ఏంటా తడబాటు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయనలో ఏదో మార్పు. దగ్గరికి రావాలనే ప్రయత్నం, ఆ, తగ్గిపోయి మాట్లాడటం. మరో నాటకానికి తెరతీస్తున్నట్టున్నాడు. ఆ, అదే అంతు చిక్కట్లేదు అత్తయ్య గారు. ఈరోజు ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అన్నారు. ఆఫీస్కి లీవ్ పెట్టమన్నారు. ఆ, పెట్టావా? ఆ, అంటే ఆయన అడిగారు. కాదంటే బాగోదని. బాగోదని అడగ్గానే రెడీ అయిపోయావా? భార్యాభర్తలం కలిసి వెళ్ళాలి కదా అన్నారు. అన్నాడా? మ్, భర్త అంటే ఈ ఒక్క రోజుకేనా, రోజునా? ఆ, అత్తయ్య, ఏం లేదమ్మా, ఓ మాట అడిగితే నీకు క్లారిటీ వచ్చేదిగా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అత్తయ్య? నువ్వేమనుకుంటున్నావమ్మా? మీరు అనుమతిస్తే ఆయనతో. నువ్వు వెళ్తున్నది నీ భర్తతో. నేను అనుమతి ఇవ్వడం ఏంటమ్మా? నీ భర్త మారాడని నీకు నమ్మకం కుదిరితే నువ్వు వెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? కాపురం అంటేనే నమ్మకం కదత్తయ్య. నమ్మితేనే కదా మళ్ళీ మోసం చేయడానికి వీలు పడేది. దురదృష్టవంతురాల్ని కదత్తయ్య. దేవుడు ఒకేసారి అవకాశం ఇస్తాడు. దాన్ని అందిపుచ్చుకోవాలని ఆశ. వెళ్ళమంటారా? హ్మ్. వెళ్ళమ్మా. వస్తానత్తయ్య. ఆ. రెడీయా? రెడీ అండి. వెళ్దామా? పద. బలరాం, ఏంట్రా అంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వు చెప్పింది విన్నాక నాకు డౌట్ వస్తుందమ్మా. ఇన్నాళ్ళు క్రిష్ మీనాక్షి సంతోషంగా ఉండాలనే కదా నువ్వు కోరుకున్నావు. మరి ఈరోజు క్రిష్ మారిపోయి మీనాక్షితో సంతోషంగా ఉంటానంటే ఎందుకమ్మా అనుమానిస్తున్నావు? నమ్మకం లేని చోటే అనుమానం పుడుతుంది. ఇన్ని
ఇన్ని రోజులు వాణ్ణి నమ్మాను. హ, నా బిడ్డ భార్యతో ప్రేమగా ఉంటున్నాడని తెలిసి పొంగిపోయాను. కానీ వాడు నా నమ్మకాన్ని కాలరాశాడు. అందుకే మళ్ళీ వాడు మారాడు అని చెబుతున్నా ఒప్పుకోలేకపోతున్నాను. మీనాక్షి అమాయకురాలు. ఒకసారి నమ్మి మోసపోయింది. అందుకు కారణం నేను కూడా. కానీ మోసం చేసి అప్పుడు క్రిష్ తప్పు చేశాడు. ఇప్పుడు మళ్ళీ మోసపోతే ఆ తప్పు నాదవుతుంది. అందుకే నిన్ను పిలిపించాను. చెప్పమ్మా, నేనేం చేయాలి? మీనాక్షి లాంటి ఆడపిల్లకి అనుమానాలు అపార్థాలు ఉండవురా. ప్రేమతో పిలిచే ఒక్క పిలుపు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. క్రిష్ మారాను అనగానే నమ్మింది. పిలవగానే వెంట వెళ్ళిపోయింది. కానీ వాడి పిలుపులో నిజమెంత? వాడి ప్రేమలో బలమెంత? వాడి మార్పులో వాస్తవం ఎంత? నాకు తెలియాలి. అది నువ్వే కనుక్కోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళని ఫాలో అవ్వు. కానీ ఫాలో అవుతున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. క్రిష్ మారాడా? మారినట్టు నటిస్తున్నాడా? రిజల్ట్ నాకు కావాలి. అలాగేనమ్మా, నువ్వు ఆర్డర్ వేశావు, నేను అమలు చేస్తాను. నువ్వు చెప్పే రిజల్ట్ మీదే వాడి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అమ్మా అమ్మా అపర్ణమ్మా, భలే దానివమ్మా. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనా? ఏంటి, కృషిగాడు మీనాక్షి ఎలా ఉంటున్నారో నేను తెలుసుకోవాలా? కృషి మీనాక్షిని ప్రేమించినట్టు, వాడు మారిపోయినట్టు నాటకం ఆడుతున్నట్టు ఫిక్స్ అయ్యావుగా? అదే నిజమవుద్ది. నీ అనుమానమే నిజం చేస్తాను. నిజంగా మారి వాడు మీనాక్షికి దగ్గరైనా కానివ్వను. నన్ను నమ్మావుగా? నీ నమ్మకమే నా ఆయుధం. థ్యాంక్స్ అమ్మా. నాన్న, ఈరోజు నీ శత్రువు చావబోతుంది.